అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, ఈ ఘనతకు గాను తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన అన్నారు. వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి ఈ సంక్షోభానికి తెరదించినట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన అమెరికన్ కార్నర్స్టోన్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండేషన్స్ డిన్నర్లో ట్రంప్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ప్రపంచ వేదికపై అమెరికాకు ఎన్నడూ లేనంత గౌరవం లభించిందని ట్రంప్ తెలిపాడు. మేం శాంతి ఒప్పందాలు కుదురుస్తున్నా, యుద్ధాలను ఆపుతున్నా, భారత పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని మేమే ఆపాం అని ఆయన స్పష్టం చేశారు. దీన్ని ఎలా సాధించారో వివరిస్తూ, వాణిజ్యంతో దీన్ని ఆపాను. ఇరు దేశాల నేతలంటే నాకు గౌరవం ఉంది, కానీ మీరు యుద్ధానికి దిగితే మేం ఎలాంటి వాణిజ్యం చేయబోం అని నేను వారికి స్పష్టం చేశాను. వారి వద్ద అన్యాయుధాలు ఉన్నాయి, దాంతో వారు యుద్ధం ఆపేశారు అని ట్రంప్ వివరించారు. కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య కాకుండా థాయిలాండ్, కాంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, సెర్బియా, కొసోవో సహా మొత్తం 7 యుద్ధాలను తానే ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాను ఆపిన వాటిలో 60% వాణిజ్య సంబంధాల ద్వారానే సాధ్యమయ్యాయని ఆయన తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ బహుమతి వస్తుందని కొందరు తనతో అన్నారని చెబుతూ, మరి నేను ఆపిన ఈ 7 యుద్ధాల సంగతేంటి? నాకు ప్రతి దానికి ఒక నోబెల్ బహుమతి రావాలి కదా అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో తనకు మంచి సంబంధాలున్నాయని, అందుకే రష్యన్ ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడం సులభమని తాను భావించారని, ఏదో ఒక విధంగా దాన్ని కూడా పరిష్కరించి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.